మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఇన్ ఆయుర్వేద జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మహేశ్వరి. డాక్టర్ గారు, నిద్రలేమి సమస్యలు కొంతమంది ఏంటంటే చాలా టైం వరకు, అంటే మిడ్ నైట్ 2-3 వరకు నిద్ర పట్టదు, తెల్లవారుజామున పడుకుంటూ ఉంటారు, మాకు నిద్ర అనేది రావట్లేదు అంటారు. కొంతమంది పడుకున్న ఒక 2 hours లేసిపోతారు, లేచి వాళ్ళకి మాకు నిద్ర పట్టడం లేదు అండ్ ఒక 2-3 గంటలతోనే నిద్ర సరిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. మరి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈ మానసిక ఆందోళనలు, అంటే మన మనోవికారాలు అంటారు ఆయుర్వేదంలో. ఈ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి నిద్ర పడుతూ ఉండదు అనమాట. వాళ్ళు ఎక్కువ ఏంటంటే నిద్ర పట్టేదానికి కొంత మెడికేషన్ కూడా వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే మామూలు క్రానిక్ గా ఉండేటప్పుడు, అంటే చాలా రోజుల నుంచి నిద్ర పట్టకుండా ఇబ్బంది పడే వాళ్ళు కొంతవరకు మెడికేషన్ వేసుకున్నా పర్వాలేదు. కానీ అది కంటిన్యూగా మనం లైఫ్ లాంగ్ ఆ మెడికేషన్ వాడలేం కాబట్టి మనం కొన్ని రకాల చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ నిద్రలేమి నుంచి కూడా మనం బయటపడచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఎర్లీ డిన్నర్ అనేది చేయాలి. నైట్ టైం అంటే 8 లోపల మనం డిన్నర్ చేసేది ఒకటి మనం కంప్లీట్ గా నేర్చుకోవాలన్నమాట. మన లైఫ్ స్టైల్లో ఒక ఇదిగా. ఎర్లీ డిన్నర్ అంటే ఏ టైం లోపు అంటారు? 8 లోపల, నైట్ 8 లోపల డిన్నర్ చేసేది. అందులోనూ మనము సాత్విక ఆహారం, అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే 8 లోపల మనం డిన్నర్ గా తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఏమంటారంటే గేదె పాలు రెగ్యులర్ గా ఒక గ్లాస్, ఒక 200 ml గేదె పాలు, అంటే పాలు పడే వాళ్ళే, కొంతమందికి పాలు సరిపోదు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. పాలు రెగ్యులర్ గా తీసుకున్నా ఏం అవ్వదు అనుకునే వాళ్ళు, అంటే కొన్ని ఇన్ఫ్లమేషన్స్ లో కూడా పాలు తీసుకోకూడదు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసుకోవద్దు అని చెప్తాం. అలాంటి సమస్య లేని వాళ్ళు రెగ్యులర్ గా గేదె పాలు ఒక 200 ml వరకు గోరువెచ్చగా పడుకునే ముందు తీసుకోమంటాం. అంతేకాకుండా కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. ఎగ్జాంపుల్స్ క్షీరబల తైలం అలాంటివి తీసుకొని ఫుట్ మసాజ్, ముఖ్యంగా ఈ పాదాలకు ఆయిల్ అప్లై చేసి ఒక 5 to 10 minutes మైల్డ్ గా రబ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి సుఖ నిద్ర కలిగే అవకాశం. అంటే పాదాలకి నిద్రకి ఏంటి సంబంధం అంటారు? పాదాలకు నిద్ర కంటే మన బాడీ రిలాక్సేషన్ పాయింట్స్ అన్ని మన పాదాల్లో ఉంటాయి కాబట్టి వాటిని కొంత వరకు మనము ఉత్తేజపరచడం వల్ల రిలాక్స్ అయ్యి మనకు తొందరగా నిద్ర పడుతుంది అనమాట. చిన్న మైల్డ్ గా మనం రబ్ చేసుకోవడం వల్ల పాదాలన్నిటిని. ఎనీ ఆయిల్, ఇప్పుడు మనకి క్షీరబల ఆయిల్ దొరకపోయినా కోకోనట్ ఆయిల్ తో కూడా మనము రెగ్యులర్ గా మన పాదాలను పడుకునే ముందు ఒక 5 to 10 minutes మర్దన చేసుకోవడం వల్ల కూడా సుఖ నిద్ర, అంటే త్రూఅవుట్ ద నైట్ వాళ్ళకి సుఖంగా నిద్ర పడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఆహార విహారాల్లో చేంజెస్ కూడా మనం చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువగా, అంటే హెవీగా ఉండే పదార్థాలన్నిటిని అవాయిడ్ చేయడం మంచిది అనమాట. అంటే ఏది తీసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుందో జీర్ణం అయ్యేదానికి, డైజెషన్ కూడా ప్రాపర్ గా కాకుంటే కూడా నిద్ర పట్టదంట. తప్పకుండా మనకి లేట్ డిన్నర్స్ చేయడం వల్ల, ఎక్కువ హెవీగా తీసుకోవడం వల్ల, వాళ్ళకి ఏంటంటే జనరల్ గా హెవీగా తీసుకోవడం వల్ల కొంతవరకు డిస్టర్బెన్స్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రెషర్ అంతా పడుతూ ఉంటుంది, వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. కొంతమందికి ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్య, ఈ రిఫ్లక్స్ తో వీటితో బాధపడే వాళ్ళు కూడా స్రావాలు బయటికి రావడము, నొప్పిగా ఉండడము, మంటగా దీని వల్ల కూడా నిద్ర పట్టకుండా చాలా మంది సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఏ కారణం వల్ల మనకి నిద్ర పట్టడం లేదనేది ముఖ్యంగా మనం కారణం గమనించాలన్నమాట. ముఖ్యంగా మనం శారీరకంగా మానసికంగా బాగుంటే నిద్ర పడుతుంది అనమాట. ఈ నిద్రకు కూడా ఆహారంలో త్రయోపస్తంభాలు అంటారు, అంటే మన బాడీని సపోర్ట్ చేసే 3 pillars లో నిద్ర ఒకటి అనమాట. అంటే ఒకటి డైట్, ఒకటి మన లైఫ్ స్టైల్, ఒకటైతే నిద్ర అనమాట. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఈ నిద్ర అనేది సరిగ్గా లేకపోతే మన బాడీలో మనం హెల్త్ కూడా మనం కోల్పోతాం అనమాట. కాబట్టి ఎంత ఆహారానికి లైఫ్ స్టైల్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ నిద్రకు కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ నిద్ర సరిగ్గా పట్టేదానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఒక చిన్న చిన్న హెర్బ్స్ కొన్ని ఉంటాయన్నమాట, మేధ్య రసాయనాలు అంటారు. అవి కొంతవరకు వాడడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మి, శంఖ పుష్పి లాంటి కొన్ని మెడిసిన్స్ ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల కూడా, జటామాంసి లాంటి హెర్బ్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది అనమాట. ఇంతేకాకుండా ఆయుర్వేదంలో ఒక మంచి టెక్నిక్ శిరోధార అని ఉంటుంది అనమాట. ఈ శిరోధారను కూడా ఒక 7 days వరకు, 7 to 14 days వరకు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి రిలాక్స్. ఒక ట్రీట్మెంట్ అంటారా? ఒక ట్రీట్మెంట్ శిరోధార అనేది, అంటే మన ఫోర్ హెడ్ మీద ఒక మెడికేటెడ్ ఆయిల్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ తో
రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ డ్రాప్స్ లాగా పడుతుంది. దాని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది, ఆ శిరోధార టెక్నిక్ మీద కూడా. అది ఎలా పనిచేస్తుందని స్టిల్ ఇంకా సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసేదానికి కూడా చాలా వర్క్ జరుగుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ యూనిక్ ఇదే అనమాట మన ఆయుర్వేదంలో చెప్పబడిన శిరోధార చికిత్స. దీని వల్ల కూడా చాలా వరకు నిద్ర పడుతుంది అనమాట. చిన్నపిల్లలు చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నిద్ర పట్టదు, చాలాసేపు మేల్కొని ఉంటారు అండ్ చాలాసేపు అసలు పడుకోరు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అంటారు అంటే చిన్నపిల్లల్లో వాళ్ళ ప్రాబ్లమ్ ను గుర్తించాలి. మామూలుగా పిల్లలు జనరల్ గా కడుపు నొప్పితో ఇండైజెషన్ తో ఉన్న వాళ్ళు సరిగ్గా నిద్రపోదు. ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లల నొప్పితో బర్నింగ్ మిక్చరేషన్ అలా ప్రాబ్లమ్ తో ఉన్నా కూడా వాళ్ళు నిద్రపోరు. ఇలాంటి సమస్య ఎక్కడుంది, పిల్లలు ఎందుకు అనీజీగా ఏడుస్తున్నారు నైట్ నిద్రపోకుండా అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్ ను బట్టి వాళ్ళకి చికిత్సలు ఉంటాయి. పిల్లలకి జనరల్ గా పెద్దవాళ్ళలాగా నిద్రలేమి అనేది ఉండదు అనమాట. వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ ఇరిటేషన్ ఉంటేనే వాళ్ళు నిద్రపోరు అనమాట. అది ఎందుకో మనము గమనించాలన్నమాట. అంటే డైజెషన్ సరిగ్గా లేకనా, లేకపోతే ఏదైనా పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారా, ఏదైనా నొప్పితో ఇబ్బంది పడుతున్నారా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. కడుపు ఏమైనా ఉబ్బరంగా ఉందా వాళ్ళకి అన్ని చూసుకున్న తర్వాత ఏమైనా టెంపరేచర్ రైజ్ అయిందా, అలాంటప్పుడే వాళ్ళు నిద్రపోరు అనమాట. జనరల్ గా పిల్లలు మామూలుగా నిద్రపోతుంటారు. ప్లస్ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి పిల్లలు నైట్ కొంతవరకు మేల్కొనే ఉంటారనమాట. డాక్టర్ గారు, నిద్ర లేక అంటే నిద్ర పోకుంటే చాలా సమస్యలు వస్తాయి మన శరీరంలో చూసుకుంటే. అవి చాలా అంటే చాలా మంది గుర్తించరు, అంటే నిద్ర లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని. మరి నిద్ర సరిగా పోకపోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే ఇందాక మీకు చెప్పాను కదా, నిద్ర పోకపోవడం వల్ల ఏంటంటే మనం వేరే ఎక్కువగా ఆలోచిస్తుంటాం నిద్ర రానప్పుడు. ఇవన్నీ అంటే పాజిటివ్ గా ఆలోచిస్తే ఓకే కొంతవరకు, కానీ నిద్ర లేకుండా మనకి ఏం అడ్వాంటేజ్ ఉండదు అన్నమాట. నిద్ర అనేది ఖచ్చితంగా 6 to 8 hours ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. కాకపోతే ఆ నిద్ర లేకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పొద్దున లేస్తూనే అంటే నైట్ నిద్రపోకపోవడం వల్ల పొద్దున్నే వాళ్ళకి చాలా అనీజీగా హెవీనెస్ అలా అంటే అది లాంగ్ గా ఉండడం వల్ల అంటే జనరల్ గా డైరెక్ట్ డిసీజ్ రాకున్నా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. అంటే దానివల్ల మనము సైకలాజికల్ గా కూడా అప్సెట్ అవుతాము. మన టార్గెట్స్ అవి రీచ్ అవ్వలేము. మార్నింగ్ చాలా వరకు అందరూ ఇప్పుడు ఈ కాంటెంపరీ చూస్తున్నాం కదా, పరిగెత్తడము, పరుగుల జీవితము, గోల్స్ రీచ్ అవ్వనప్పుడు జనరల్ గా కొంతవరకు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక రోగాలు కూడా రావచ్చు అనమాట. నిద్ర చాలా లింక్ ఉంటుంది అనమాట మన మానవ రోగాలకి ఈ నిద్రకి. మరి ఈ నిద్రలేమి సమస్యకు గృహ వైద్యాలు ఏమైనా ఉన్నాయా? గేదె పాలు అయితే రెగ్యులర్ గా తీసుకుంటే పడుకునే ముందర మంచి నిద్ర పడుతుంది. దాంతో పాటు ఈ ఫుట్ మసాజ్ అనేది ఒకటి చెప్పాను, అది రెగ్యులర్ గా చేసుకుంటే కూడా మనకి మంచి ఉపయుక్తంగా ఉంటుంది. ఎర్లీ డిన్నర్స్ చేయడము, మనం నిద్రపోవాలనుకున్నప్పుడు స్క్రీన్ టైమ్ తొందరగా అంటే మనము అవన్నీ ఎక్కువగా దాన్ని ఎంగేజ్ చేయకుండా, అంటే ఒక గంట ముందే అన్ని మనం నిద్రపోతాము, ఇప్పుడు మనం 10కి నిద్రపోతాం అనగా 9 కల్లా మొత్తం అన్ని క్లోజ్ చేయడము. అంటే మనం వాడే స్క్రీన్స్ అంటే ఇక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫోన్స్ ఇవన్నీ కొంత దూరంగా పెట్టడము, కొంచెం ఆహ్లాదంగా ఉండేటట్టు, ఈవెన్ ల్యూక్ వామ్ వాటర్ తో బాత్ చేయడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది అనమాట. పడుకునే ముందు ఎక్కువ మంది స్నానం చేస్తుంటారు కదా, అంటే స్నానం చేయడం వల్ల తొందరగా పడుకోవచ్చు. కాకపోతే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకుండా నైట్ పడుకోవాలనుకున్న ముందు స్నానం చేయాలనుకున్నా కూడా మనం ఎర్లీ డిన్నర్ 8 o'clock చేసామంటే స్నానం ఒక 9:30, 10కి చేసి 10:30 కల్లా మనము నిద్రపోవచ్చు అనమాట. జనరల్ గా అలా ప్లాన్ చేసుకో, వెంటనే తింటానే 8 డిన్నర్ అయిపోతానే మళ్ళీ స్నానం చేసి పడుకునేదానికి మంచిది కాదనమాట. వాకింగ్ పరంగా కూడా చూసుకుంటే వాకింగ్ ఎక్కువసేపు చేసిన వాళ్ళు కూడా తొందర పడుకునే అవకాశాలు ఉన్నాయి కదా డాక్టర్ గారు, అంటే వాకింగ్ త్రూ కూడా మనకు నిద్రలేమి సమస్యను తరిమి కొట్టొచ్చు అంటారా? వాకింగ్ మనం జనరల్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫర్ జనరల్ హెల్త్ కి చాలా మంచిది అనమాట. ఎవరికైనా అది మస్ట్. ఒక 30 to 45 minutes వాకింగ్ కానీ లేకపోతే ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. అంటే అది చిన్నప్పటి నుంచి మన ఎండ్ వరకు మనమైతే వాకింగ్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మనకి ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఉండాలి. చాలా రకాలైన హార్మోన్స్, ఎంజైమ్స్ అన్ని మనకి కరెక్ట్ గా మెటబాలిజం అనేది కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. కాబట్టి మనము ఖచ్చితంగా వాకింగ్ చేసే వాళ్ళకి మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం నైట్ భోజనం చేసిన తర్వాత కూడా ఒక 100 అడుగులు, ఆయుర్వేదంలో ఆర్ద్రపాణి అంటారు, అంటే మనము భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కుంటాం కదా, ఆ కడుక్కున్న చేయి ఆరక ముందే ఒక 100 అడుగులు నడవమంటారు అనమాట. చాలా మంచిది. అది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సేమ్ టైం ఏంటంటే మనకు మంచి నిద్ర పట్టేదానికి కూడా అవకాశం ఉంది. సో నైట్ డిన్నర్ అయితేనే ఎక్కువసేపు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 100 అడుగులు వేస్తే మంచిది అనమాట, చాలా మంచిది. డైజెషన్ పరంగా కూడా అన్ని మనకి కావాల్సిన ఎంజైమ్స్ ఆ డైజెషన్ కరెక్ట్ అయ్యేదానికి
అవ్వడానికి, అబ్జార్ప్షన్ అసిమిలేషన్ అంతా కరెక్ట్ అయ్యేదానికి మనకి చిన్న ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది నైట్ టైం. కొంతమంది వజ్రాసన వేస్తుంటారు, అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే మార్నింగ్ చేసే వ్యాయామం వేరు, ఇది వేరు అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.